హాయ్ అండి. దోసకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దోసకాయ ముందు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. సాల్ట్ ప్లస్ దాన్ని కళ్ళుప్పు తీసుకుని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మీరు అలానే చేయండి, బాగుంటుంది టేస్ట్. ఆవాలు నేనైతే తెచ్చుకొని ఒక గంట ఎండలో అయితే ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలండి. మనం ఓన్గా ఇంట్లో చేసుకున్నది ఆవపిండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బయట కన్నా. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిడిల్గా మనం అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆవపిండి చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. ఇప్పుడు ముందుగా ముక్కలు తీసుకుని నేనైతే 50 గ్రాముల సాల్ట్ తీసుకున్నా, 1 స్పూన్ పసుపు, అలాగే 75 గ్రాముల కారం తీసుకున్నాను, 50 గ్రాముల ఆవపిండి కూడా తీసుకున్నాను. చూడండి, మొత్తం ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మొత్తం వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపాలండి. ఇది మనం ఎలా చూసినా ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది దోస ఆవకాయ పచ్చడి. ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఇష్టమైతే దీంట్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను, దోసకాయ పులుపు సరిపోతుంది కదా అని. నేనైతే పల్లి నూనె తీసుకున్నాను, 1/2 kg సరిపోతుంది పల్లి నూనె మనకి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలని. మరి ఆయిల్ ఎక్కువ వేసేయకూడదండి. మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా మొత్తం మనం నీట్గా పచ్చడి అంతటిని సర్దేసుకోవాలండి. ఇలా సర్దుకున్న దానిని నీట్గా మొత్తం సర్దుకోవాలి. ఇంట్లో కొద్దిగా మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకోవడమే. చూసారా వీడియోలో ఎలా చూపించానో సేమ్ అలానే చేయండి. మరుసటి రోజు మూత పెట్టేసుకోవడమే. మరుసటి రోజు తీసుకుని ఓపెన్ చేస్తే సరిపోతుందండి. ఇదిగోండి, నేను 3వ రోజు తీసుకుని ఇలా కలిపేసుకుంటే మనకి కలపడం అంటారు కదా, ఇదే అండి ప్రాసెస్. 3వ రోజే మనం ఉప్పు కారం సరిపోయే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి. మీకు ఒకవేళ నేను చెప్పిన పద్ధతి కొలతల్లో సరిపోకపోతే కనుక మీరు డెఫినెట్గా మళ్ళీ కలుపుకోవచ్చు, తప్పలేదు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈజీగా.